అండ్ అందరికి ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకు పెద్ద కోడూరు ఉంటుంది. ఇదే చిన్న కోడూరు అంటే రెండు దగ్గర ఉంటాయి. నాకు తెలిసి ఒక కూతవేడు దూరంలో ఉంటాయి. ఇక్కడ వర్క్ ఎట్లుంది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మన కంకర వేసి అది తొక్కిచ్చారు, మంచి తొక్కిచ్చారు. అది రోలర్తో తొక్కిచ్చారు. ఇక్కడ అంటే ఈ మధ్యలో రోడ్డు ఉంది. మన పెద్ద కోటని చిన్న కోటని కలిపే రోడ్డు ఉంది. ఇక్కడ కొంత వర్క్ నడుస్తుంది. అంటే ఇక్కడ కొంత టైం పట్టేట్టుంది. ఇక్కడ మనం రైల్వే స్లీపర్స్ కానీ రైల్వే ట్రాక్ నిర్మాణం కానీ ఇక్కడ మనకు కొంత టైం పట్టేట్టుంది. సరే ముందెట్లుందో ఒకసారి చూద్దాం. మనం పెద్ద కోడూరుని చిన్న కోడూరుని కలుపుతున్న తొవ్వ కాడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది తప్ప వర్క్ ఇప్పుడు ఈ ముందుకైతే సెట్ చేసి పెట్టేసారు. అంటే కంకర వేసి దాన్ని రోలర్తో దొక్కించి పెట్టేసారు దీన్ని ముందుకు. అంటే అది డ్రైనేజ్ డ్రైనేజ్ కడుతురు. అంటే వాటర్ ఇప్పుడు కిందికి వెళ్ళి వస్తుంది కదా, మన డౌన్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ డౌన్ ప్లేస్లో ట్రాక్ నిర్మాణం జరిగితే ఇప్పుడు మనకు పడ్డ వాటర్ మొత్తం దాంట్లో ఇంకద్దు అని ఉద్దేశించి ఒక డ్రైనేజ్ నిర్మాణం జరుగుతుంది అక్కడ. ఈ డ్రైనేజ్ నిర్మాణం వరకు కూడా మనకు ఈ కంకర వేసి తొక్కించి పెట్టేసి దీన్ని. అంటే దీనిపైనే మనకు దొడ్డు కంకర వేసి స్లీపర్స్ వేసి ట్రాక్ నిర్మాణం జరిగిపోతుంది ఆటోమేటిక్. అక్కడ దూరంగా చూస్తే రంగనాయక సాగర్ ప్రాజెక్టుగా నడుస్తుంది. అది కొంచెం మామూలు పెద్ద లేదు అది. ఇది డ్రైనేజ్. నేను అతన్ని కనుక్కొని ఉంటే ఇది ఏంటి అంటే డ్రైనేజ్ అని చెప్పిండు. ఇది డ్రైనేజ్. వాటర్ పడితే దీంట్లో పడి వెళ్ళిపోతాయి. ఇక్కడ ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. ఇది ప్లేస్లో ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ దాకా హైట్ ఉండే కదా, మళ్ళీ తక్కువ పోతుంది హైట్. చిన్న కోడూరు ఇటు సైడ్ ఎండింగ్ పాయింట్ ఏదవుతుందో అంటే చిన్న కోడూరు చాలా పెద్దగా ఉంది. అంటే ఇట్లా పొడవులు అయితే బాగా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఈ ఎండింగ్ పాయింట్లో చూస్తామంటే ఇంకా వర్క్ అయితే చాలా రోజుల్లో పట్టేట్టుంది. అంటే క్లీన్ సాపే చేసారు కానీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ ఎక్కడ నుండి అంటే ఈ రోడ్ ఎక్కడ ఉందో ఒకసారి ముందుకు మనం చూద్దాం ఒకసారి. ఇది ఇక్కడైతే రంగనాయక సార్ నుండి ఈ తొవ్వ వచ్చేసి మనకు చిన్న కోడూరు కలుపుకుంటుంది. ఇక్కడ ఇంకా కిందికి వెళ్ళి ఉంది. ఈడ కూడా వర్క్ చాలానే ఉంది. ఇది కూడా కొంచెం టైం పట్టేట్టుంది మన ఈ వర్క్ కంప్లీట్ కావడానికి. అంటే ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ జరిగే ప్లేసెస్ అయితే ఉన్నాయో అక్కడక్కడ ఆపుకుంటూ మిగతా ప్లేస్లో అయితే మన హైట్ చెక్ చేసుకొని కంకర అయితే పట్టుకోవడం జరుగుతుంది. సరే ముందు ఎట్లుందన్నది ఇంకా నెక్స్ట్ వీడియో చూసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఈ వీడియో అనేది రంగనాయక సార్ చంద్లాపూర్ నుండి చిన్న కోడూరు వరకు వెళ్ళి మనం ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నాం.